అంతర్వాహిని సరస్వతి నది అంత్యపుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాళేశ్వర ముక్తేశ్వరుని సన్నిధిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు భక్తులు. 12 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో పీఠాధిపతి పుష్కర స్నానం ఆచరించనున్నారు. తొలి రోజు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి పుణ్యస్నానం ఆచరించారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పుష్కర స్నానం చేశారు. గత ఏడాది ప్రారంభమైన సరస్వతీ నది పుష్కరాలు జూన్ 1న ముగియనున్నాయి. ఏడాది పాటు సరస్వతీ నదిలో ఉన్న పుష్కరుడు మే 21 నుంచి జూన్ 1 వరకు జరిగే అంత్య పుష్కరాలతో సరస్వతీ నదిని వీడుతాడని భక్తుల విశ్వాసం. సరస్వతీ నదిని కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహినిగా పరిగణిస్తారు. ముక్తీశ్వర లింగానికి ఉన్న నాసిక రంధ్రాల గుండా ఎంత నీరు పోసినా బయటికి రాకుండా లోపలికే వెళ్తుంది. ఆ నీరు ఎటు వెళ్తుందో ఎవరికీ తెలీదు. అది భూమార్గంలో ప్రవహించి సరస్వతీ నది రూపంలో గోదావరి, ప్రాణహిత నదులతో కలుస్తుందని చెప్తారు. అదే త్రివేణి సంగమంగా ఏర్పడిందని విశ్వాసం. అందుకే సరస్వతీ నదికి గుప్తకామిని అనే మరో పేరుంది. గురువారం ఉదయం 5:43 కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తొలి పుష్కర స్నానం ఆచరించారు. ఆయన ప్రత్యేక పూజలతో అంత్య పుష్కరాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాల్లో మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ పాల్గొన్నారు. సాయంత్రం 5:30 పుష్కర ఘాట్లో సరస్వతీ నదికి నిర్వహించిన గంగాహారతి తెప్పోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొన్నారు. అంతకుముందు కాళేశ్వర ఆలయ సమీపంలో మ్యూజియంను ప్రారంభించారు గవర్నర్. అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు మహాగణపతి హోమం, 2వ రోజు సుబ్రహ్మణ్య సాడాక్షరి హోమం, 3వ రోజు హైగ్రీవ హోమం, 4వ రోజు నవగ్రహ హోమం, 5వ రోజు మృత్యుంజయ హోమం, 6వ రోజు దుర్గా సూక్త హోమం, 7వ రోజు మహాసుదర్శన హోమం, 8వ రోజు వేద దక్షిణామూర్తి హోమం, 9వ రోజు స్వయంవర పార్వతి హోమం, 10వ రోజు ధన్వంతరి హోమం, 11వ రోజు మహారుద్ర హోమం నిర్వహిస్తారు. చివరి రోజున లఘుచండీ మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. కాళేశ్వర, ముక్తీశ్వర స్వామివార్లను దర్శించుకున్న అనంతరం తొలి రోజు నిర్వహించిన మహాగణపతి హోమంలో కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి పాల్గొన్నారు. అంత్య పుష్కరాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. కాళేశ్వరం టెంపుల్ నుంచి పుష్కర ఘాట్ల వరకు కళ్లు చెదిరే లైటింగ్ అరేంజ్మెంట్స్ చేశారు. త్రివేణి సంగమం వద్దకు వెళ్లేందుకు బోటు సౌకర్యం కల్పించారు. అయితే ఎండలు మండిపోతూ ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం వేళ ఘాట్లలో భక్తులు తక్కువగా కనిపించారు.